హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి వరల్డ్. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే రిషికి నార్మల్గా మనీ గురించి తెలియదు అనమాట. అంటే ఏంటో కూడా తెలియదు. సో ఆ మనీతో మనం షాప్కి వెళ్ళి ఏదైనా కావాలంటే కొనుక్కోవాలి, ఇవన్నీ ఏం తెలియదు అనమాట. సో నేనేంటంటే నెమ్మదిగా నేర్పిస్తూ ఉండేదాన్ని. సో ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం కానీ, మనీ ఇవ్వటం కానీ ఇవన్నీ చూపిస్తూ ఉండేదాన్ని అనమాట. సో అలా చూపిస్తూ నేర్పిస్తూ ఉండేదాన్ని. ఈరోజు సడన్గా ఏం జరిగిందంటే మేము ఒక డబ్బాలో చేంజ్ అనేది అలా పెట్టేసి ఉంచుతాం అనమాట. సో రిషి సడన్గా వెళ్ళి ఆ డబ్బా తీసుకొని చేంజ్ తీసుకుంటున్నాడు అనమాట. నాకేం అర్థం కాలేదు. నేను అడుగుతున్నాను, ఏంటి నాన్న అని అడుగుతుంటే వాడు మనీ తీసుకొని మనీ ఏంటి అవని అడిగితే మనీ అని చెప్పాడు. సో ఎందుకు ఏం చేస్తావు అని అడిగితే షాప్కి వెళ్తాడంట, చాక్లెట్ తీసుకుంటాడంట. సో చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. సో అసలు మనీ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది అదేంటో నేర్చుకుని దాన్ని తీసుకొని మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి, నేను మనీ తీసుకొని నేను షాప్కి వెళ్ళి ఇది కొనుక్కుంటాను అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది రికార్డ్ చేసుకున్నాను అనమాట. అదేంటో తెలియని స్టేజ్ నుంచి మనీ తీసుకొని వాడికి ఏది కావాలో అది కొనుక్కోవాలి అనే ఆలోచన రిషికి వచ్చిందనమాట. సో అంతగా రిషి డెవలప్ అయ్యాడు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియోని మీరు కూడా చూసేయండి. రిషి డెవలప్మెంట్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు? ఎందుకు? ఏంటది? ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు రిషి? ఏం కావాలి? చాక్లెటా? ఇంకా ఏంటిది? ఏంటిది? డోర్. ఏం తెస్తావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? రిషి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తావు? నాకు చాక్లెట్. ఇంకా షూ. ఇదిగో ఎక్కడున్నాయి? షూ వేసుకుంటావా? ఇదిగో చెప్పులు. ఎందుకు? చాక్లెట్ కావాలా? తెస్తావా? షాప్కి వెళ్తావా? ఏం చెప్తావు షాప్లో? రిషి ఏం చెప్తావు? షాప్కి వెళ్ళి ఏం చెప్తావు? ఏం చెప్తావు షాప్లో? ఏం చెప్తావు? ఈవినింగ్ వెళ్దాం దా వచ్చి నన్ను. షాప్కి వెళ్తున్నావా? ఏం తెస్తావు? అన్నం పెడతారా? సాయంత్రం వెళ్దురా. మనీ ఏది చూపి? మనీ ఏవి? రిషి మనీ ఇవ్వా. థ్యాంక్ యూ. ఎందుకు?